హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 6 చూసే ముందు పార్ట్ 5 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అచ్చా అంటూ ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్తో స్ట్రైట్గా నిన్నే చూడాలంటావు అంతేనా అని అన్నాడు తననే చూస్తూ. నోనో సార్, నా మీనింగ్ అది కాదు అని కంగారుగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూసింది. కానీ ఆ తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక సారీ సార్ అని అంది. తప్పు చేయడం సారీ చెప్పడం మీ ఆడవాళ్ళకు అలవాటే కదా అన్న రాణా గొంతులోని వెక్కిరింపుకి నో సార్ అని అంది వెంటనే. వాట్ అని కళ్ళు చిట్లించాడు. ఐ మీన్ నేను ఆడపిల్లనే, బట్ అందరూ నేను ఒకటి కాదు అని లో గొంతులో ఆన్సర్ ఇచ్చింది. తనను చూసి భయపడుతున్నా ఎక్కడ తగ్గని చైత్రను పైనుంచి కిందకి స్కాన్ చేస్తూ వాటర్ అని అడిగాడు మళ్ళీ. సార్, బాటిల్ టేబుల్ మీదనే ఉంది. రూమ్లోకి రావడమే రానా టేబుల్ మీద ఉన్న గ్లాస్ వాటర్ బాటిల్ చూసింది గుర్తుంచుకుని చెప్పింది. ఉందని నాకు తెలుసు, ఇవ్వవలసింది నువ్వు అంటూ తన ఆర్డర్లా చెప్పాడు. సార్ నేనా అంటూ ఇన్నోసెన్స్ ప్లస్ కన్ఫ్యూజన్తో అడిగితే ఎస్ నువ్వే అన్నాడు యాటిట్యూడ్గా. బికాస్ ఐఎమ్ యువర్ బాస్ అండ్ యు ఆర్ మై పర్సనల్ సెక్రటరీ. నేను ఏది చెప్తే అది చేయాలి అని డూ వాట్ ఐ సెడ్ అన్నాడు కమాండింగ్ నేచర్తో. రాణా బల్పుకి ఒక్కసారిగా షాక్ అయిన చైత్ర ఇప్పుడు సేఫ్గా బయటపడటం ఇంపార్టెంట్ కనుక ఓకే సార్ అని తన వాటర్ బాటిల్ తీసుకొచ్చి అతను ముందుంచింది తీసుకోమన్నట్టు. డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్ అంటూ సీరియస్ అయ్యాడు రాణా. ఎందుకు అర్థం కాక సార్ అని అంది తగ్గు స్వరంతో. నేను అడిగింది వాటర్ బాటిల్ కాదు అని ఇరిటేట్ అవుతూ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు, సెన్స్ కూడా ఉండాలని పాయింట్అవుట్ చేస్తూనే సెన్స్తో వర్క్ చేయి అంటూ చెప్పాడు రాణా. రాణాను క్వశ్చన్ చేసే పరిస్థితిలో లేని చైత్ర ఓకే సార్, సారీ సార్ అని కంగారుగా వెనక్కి వెళ్తూ టేబుల్కి గుద్దుకొని బాటిల్ వదిలేసింది. ఫాస్ట్గా టర్న్ అయిన రాణా రియాక్షన్తో సారీ సార్, ఏం కాలేదు అంటూ కింద పడిన బాటిల్ తీసుకొని ఓపెన్ చేసి హడావిడిలో గ్లాస్లో వాటర్ పోస్తూ పక్కనున్న పేపర్స్ని కూడా తడిపేస్తూ ఉంటే హే చూసిపోయి అని కసిరాడు రాణా. ఉలిక్కిపడి సారీ సార్, కంగారులో స్లిప్ అయింది అంటూనే బాటిల్ టేబుల్ మీద పెట్టి ఫిల్ చేసిన వాటర్ గ్లాస్తో రాణా ముందు నిలబడింది. సన్నగా షివర్ అవుతున్న చేతులతో వాటర్ గ్లాస్ పట్టుకొని నిలబడిన చైత్రను పైనుండి కింద వరకు చూస్తూ బాస్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అని నీకు చాలా సెన్స్ ఉంది అనుకున్నాను అని అన్నాడు. ముందు రోజు జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని తనని కార్నర్ చేస్తూ ఉన్నాడని అర్థమైన చైత్ర తన చేప కళ్ళను టపటపలాడిస్తూ బుర్రకు పని చెప్పి 1 సెకండ్ సార్ అంటూ ఒక్క అడుగులో మళ్ళీ వెనక్కి వెళ్ళి టేబుల్ మీద అటు సైడ్ కార్నర్లో ఉన్న బుజ్జి సర్వింగ్ ట్రేని తీసుకొని హడావిడిలో వాటర్ బాటిల్ పడేసింది. ఇంతకుముందే హడావిడిలో దానికి క్యాప్ పెట్టకుండా వదిలేయడంతో పడడమే వాటర్ మొత్తం పేపర్స్ వైపుకు పోతూ ఉంటే ఒసే కంగారు ఏం చేస్తున్నావు, ఆ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ అని అరుస్తూ రాణా ముందుకు రావడానికి చూశాడు. జెట్ స్పీడ్తో సర్వింగ్ ట్రేలో వాటర్ గ్లాస్ పెట్టిన చైత్ర నోనో సార్, మీరు ముందు వాటర్ తాగాలి అంటూ అతనికి అడ్డుపడి వాటర్ గ్లాస్ ఉన్న సర్వింగ్ ట్రేను రాణా చేతిలో పెట్టి సారీ సార్, అది నేను క్లీన్ చేసేస్తాను, మీరు ఫస్ట్ వాటర్ తీసుకోండి అని వెనక్కి తిరిగి చూస్తే టేబుల్ మీద పేపర్స్ అప్పటికే చేపల్లా ఈదుతూ ఉన్నాయి వాటర్లో. అయ్యయ్యో వాటర్ మొత్తం పడిపోయాయి సార్, నేను చూసుకోలేదు అంటూ వెనక్కి తిరిగిన చైత్రను చంపేసేలా చూస్తూ ఉన్నాడు రాణా. అతని చూపులకు మరింత కంగారు కమ్మేస్తూ ఉంటే సారీ సార్, నేను కావాలని చేయలేదు సార్, ఇప్పుడే క్లీన్ చేసేస్తాను అని అదే జెట్ స్పీడ్తో నీళ్లలో ఈదుతున్న పేపర్స్ను కంగారుగా తీస్తూ వాటర్ ల్యాప్టాప్లోకి పోయేలా చేసింది. అయ్యో బాబోయ్, వీటితో పాటు నువ్వు కూడా తడిస్తే మీ బాస్ నన్ను చంపేస్తాడు అని మరింత టెన్షన్ పడుతూ పేపర్స్ పక్కకు విసిరేసి అందుబాటులో చైర్ మీద కనిపిస్తున్న క్లాత్ అందుకొని ల్యాప్టాప్ తుడుస్తూ ఉంటే షాక్ కొట్టిన రాణా చేతిలేని ట్రోయ్ వదిలేసిన సౌండ్కి తిరిగి చూసింది చైత్ర. అరరే, గ్లాస్ పడిపోయిందా సార్ అని అడుగుతున్న చైత్ర ఇన్నోసెన్స్కి పళ్ళు నూరుతూ చూపుడు వెళ్తూ చైత్ర చేతిలో ఉన్న తన కోట్ వైపు చూపించాడు. అంత పర్టిక్యులర్గా పట్టి చూపిస్తుంటే ఏంటా అని తన చేతిలో ఉన్న క్లాత్ వైపు సరిగ్గా చూసిన చైత్రకు అది క్లాత్ కాదు కోట్ అని తెలిసేసరికి షాక్ అయ్యి భయంతో ల్యాప్టాప్ వదిలేసింది.
అది ఫ్లోర్ని తాకడంతోనే రాణా కోపం పీక్స్కి పోయింది. ఒసే తింగరి కంగారు, అన్నీ స్పాయిల్ చేస్తున్నావంటూ ఉగ్రుడై ఉరుముతూ మీదకు వస్తూ ఉంటే భయంతో బ్యాక్ స్టెప్ వేస్తున్న చైత్ర, సారీ సార్, రియల్లీ వెరీ వెరీ సారీ, ఇది మీ కోట్ అని నాకు అస్సలు తెలియదు, తెలిస్తే అసలు ముట్టుకునేదాన్నే కాదు అంటూనే దానిని సేఫ్గా తిరిగి చైర్కి వేయడానికి ట్రై చేస్తే మిస్ అయ్యి టేబుల్ మీద పడింది. అయిపోయాను అనుకుంటూ టేబుల్ పొజిషన్కి భయపడుతూ రావడాన్ని చూస్తే ఫైల్స్, పేపర్స్, పెన్స్, స్టాంప్ ప్యాడ్స్ మొత్తం అప్పటికే వాటర్తో తడిచి గందరగోళంగా ఉన్న టేబుల్ మీద కోట్ పడడంతో ఒళ్ళు మండిన రాణా టేబుల్ మీద పంచిచ్చి రావేటు అన్నాడు చైత్రను కచ్చిగా చూస్తూ. వస్తే ఇంకేమన్నా ఉందా, అస్సలే కోపంలో మాన్స్టర్లా ఉన్నాడని రాణా కోపానికి భయపడి, ఇది కూడా నేను కావాలని చేయలేదు సార్, నేను చైర్ మీదకు విసిరితే అది వెళ్ళి అక్కడ పడింది, జస్ట్ ఇలా ఎండలో వేస్తే అలా ఆరిపోతుంది, కావాలంటే నేను ఐరన్ కూడా చేసిస్తానని బెదురుగా బ్రతిమలాడుతూనే వెనక్కి వెళ్తున్న చైత్ర టేబుల్కి ఆ సైడ్ నుంచి కోట్ని ఎడ్జ్ దొరకబుచ్చుకొని బర్రను లాగింది. అంతే, రాణా కోట్తో పాటు వచ్చిన షో పీసెస్ కింద పడి పళ్ళును పగిలితే వాటికి పట్టుకొని చిల్లు పడిన కోట్ ఓపెన్ చేసి చూసిన చైత్ర ఏడుపు అందుకుంది. లక్షలు పోసి డిజైన్ చేయించుకున్న నా సూట్కి చిల్లులు పెట్టి నువ్వేడుస్తున్నావేంటని మండిపోతున్న మొహంతో పట్టి అడుగుతున్న రాణా ఫేస్ ఎక్స్ప్రెషన్కి తనకి ఈ పూట మార్చరీ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయింది చైత్ర. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మీ డ్రెస్ ఇంత వీక్ అని నాకు అస్సలు తెలియదు సార్, ఇలా పట్టుకుంటే అలా చిరిగిపోయింది, నిజంగా గాడ్ ప్రామిస్ సార్, ఇది కూడా నేను కావాలని చేయలేదు అంటూ ఏడుస్తూనే తన గోడు చెప్తూ ఉంటే షడప్ అని గర్జించిన రాణా కోపానికి బిక్క చచ్చిపోయింది చైత్ర. నువ్వు నన్ను కావాలని టార్గెట్ చేశావు, నిన్నక్కడ అంత రచ్చ చేసి ఇప్పుడు ఇక్కడ ఇంత పెంట చేసిన నేను ఊరికే వదిలేదు లేదు, ఈరోజు అయిపోయావే నా చేతిలో అని ఆవేశంతో మీదకి వస్తున్న రాణా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ చేతికి దొరికినవన్నీ అతని మీదకు విసరడంతో గది మొత్తం గందరగోళంగా అయిపోయింది. ఇది స్టార్ట్ అయిన 5 నిమిషాలకి ఉదయ్ అనే గర్జన ఆ ఫ్లోర్ మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంటే తనను పిలిచినట్టు అనిపించిన ఉదయ్ చేసుకుంటున్న పని మానేసి డోర్ వైపు చూశాడు. ఎవ్వరూ లేని ఆ రూమ్లో రాణా పిలిచినట్టు తనకు తానే ఊహించాననుకొని లైట్ తీసుకుంటూ తిరిగి సిస్టంలో తలదూర్చాడు. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్కి బళ్ళన డోర్ బద్దలు కొట్టుకొని బుల్లెట్ల లోపలికి తీసుకొచ్చిన రాణా అవతారానికి ఆవేశానికి షాక్ అవుతూ తన ప్రమేయం లేకుండానే లేచి నిలబడ్డాడు ఉదయ్. ఎలా సెలెక్ట్ చేసావురా దాన్ని, అసలు ఏ యాంగిల్లో అది నీకు మిస్ పర్ఫెక్ట్లా కనిపించిందని ఆవేశంతో ఊగిపోతున్న రాణా ఉదయ్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ ఉంటే తడిచిపోయిన బట్టల్లో చెదిరిపోయిన క్రాఫ్ట్తో ఫస్ట్ టైం రాణాను అలా చూస్తున్న ఉదయ్కి అసలు ఏమీ అర్థం కావటం లేదు. రాణా క్వశ్చన్తో సంబంధం లేకుండా నువ్వేంట్రా ఇలా ఉన్నావు అని అడిగాడు అదే ట్రాన్స్లో. నీ అబ్బా అదేరా నేను అడుగుతున్నా, నేను ఎందుకు ఇలా ఉన్నానని పిచ్చి కోపంతో రిటర్న్ క్వశ్చన్ చేస్తూ ఉంటే అది నువ్వే కదరా చెప్పాలి, నాకెలా తెలుస్తుంది అన్నాడు ఉదయ్ నిజంగానే ఫుల్ షాక్లో ఉంది. నీ అయ్యా ఆ కంగారు పక్షిని తెచ్చి నా నెత్తిన మీద పెట్టింది నీకు తెలియకపోతే నాకెలా తెలుస్తుందిరా అని ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే అప్పుడే నెమ్మదిగా డోర్ తీసుకొని తడి పొడి బట్టలతో భయంగా లోపలికి వచ్చిన చైత్రను చూసి మరింత షాక్ అయ్యాడు ఉదయ్. చైత్ర భయం, రాణా కోపం చూసి ఎందుకో కంగారుగా అనిపించిన ఉదయ్ ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు చైత్రను. రాణా చేతుల్లో ఊగిపోతూనే ఐఎమ్ ఓకే సార్ అని బెదురుగా ఆన్సర్ ఇస్తూ ఉంటే ఉదయ్ని వదిలి చేయాల్సిందంతా చేసేసి ఎలా నంగిలా నాటకాలాడుతుందో చూడని చైత్ర మీదకు వెళ్తున్న రాణాని పట్టుకొని ఆపేశాడు ఉదయ్. రాణా ఎక్కడ మీదకు వచ్చి కొట్టేస్తాడోనని భయంతో గుండెల్లో చేతులు ముడుచుకొని వెనక్కి వెళ్ళి గోడకు కొట్టుకుంది చైత్ర. చూసుకో అని తనని వార్న్ చేస్తూనే రాణాను ఆపిన ఉదయ్ ఏం జరిగిందిరా, ఎందుకు తన మీదకు పోతున్నావు అని అడిగితే నేను దాని మీదకు పోవడం ఏంట్రా, పిచ్చా నీకు అని ఉదయ్ను ఫోర్స్గా విడిపించుకొని అదే నా మీదకు వస్తుంది, వెతుక్కొని మరి నన్ను టార్గెట్ చేసి నా మీదకు వచ్చిందని మండిపడుతూ ఇమ్మీడియట్గా దాన్ని నా కళ్ళ ముందు నుంచి పంపించే, ఇంకొక క్షణం అది ఇక్కడున్నా దాన్ని ఏం చేస్తానో నాకే తెలియదంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు రాణా.
జరిగింది ఏమిటో అర్థం కాకపోయినా మ్యాటర్ సీరియస్ అని తెలుస్తూ ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సైన్ చేసింది. అలా ఎలా పంపిస్తాం? తనతో నేను మాట్లాడతాను, ఇక మీదట ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని కన్విన్స్ చేయడానికి చూస్తున్న ఉదయ్ కాలర్ పట్టుకొని సీరియస్గా చెప్పాడు ఫైర్ చేయమని. వాట్? అంత సింపుల్గా ఎలా అని దూసుకొచ్చిన ఉదయ్ ప్రశ్నకు వాట్ లేదు, వంకాయ లేదు, రైట్ నౌ నువ్వు దాన్ని ఫైర్ చేయి, లేదంటే నేనే పెట్రోల్ పోసి ఫైర్ అంటిస్తాను అని చేతికి దొరికిన పేపర్ వెయిట్ని చైత్ర మీదకు విసిరాడు. వాళ్ళనే చూస్తూ ఉన్న చైత్ర వెంటనే అలర్ట్ అయ్యి పక్కకు తప్పుకుంది. ఒరే మెంటల్, తనకు తగిలితే ఏమవుతుందిరా అని టెన్షన్ పడుతూ భయంతో బెదిరిపోతున్న చైత్రను నువ్వు ఓకేనా అంటూ జాలిగా చూసి తన వైపుకు వెళ్ళడానికి ట్రై చేసిన ఉదయ్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగాడు రాణా. దాన్ని ఇన్నోసెన్స్ ఫేస్ చూసి నువ్వు జాలి పడకు, అది పైకి కనిపించేంత అమాయకురాలేం కాదు, మనుషుల్ని మాయ చేసే ఫ్రాడ్, చీటర్ అని అసహ్యంగా చూస్తూ ఉదయ్ని అతని చైర్లో పడేసి ముందు ఫైరింగ్ ఆర్డర్స్ ప్రిపేర్ చేయి, సైన్ చేసి దాన్ని తరిమేయాలని సీరియస్గా ఆర్డర్ వేశాడు రాణా. ఇక కన్విన్స్ చేయడానికి లేదని కన్ఫర్మ్ చేసుకున్న ఉదయ్ రాణాకు క్లారిటీ ఇవ్వడానికి చైత్రను బయటకు వెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు. అది ఎక్కడికి వెళ్ళదు, ముందు ఫైరింగ్ ఆర్డర్స్ ప్రిపేర్ చేయి, జరిగిన నష్టానికి పే చేసి ఒకేసారి బయటకు పోతుంది అని చాలా సీరియస్గా చెప్పి వాళ్ళకు దూరంగా గోడకు ఆని నిలబడిన చైత్రను నిలువున కాల్ చేసేలా చూస్తూ ఉదయ్ టేబుల్కి ఎదురుగా ఉన్న చైర్లో సెటిల్ అయ్యాడు రాణా. పేమెంట్ అనేసరికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది చైత్రకు. ఎంతో జాగ్రత్తగా తన సంపాదనతోనే లైఫ్ రన్ చేస్తూ లక్కీ అవసరాలు చూసుకుంటున్న చైత్రకు లక్షల్లో పేమెంట్ అంటే చిన్న విషయం కాదు. సారీ సార్, నేను ఏది కావాలని చేయలేదు, చైర్మన్ సార్ కోపంగా అరుస్తూ ఉంటే కంగారులో ఒకటి చేస్తే ఇంకొకటి పొరపాటున జరిగిపోయింది. నేను ఎవ్వరికీ ఎప్పుడు ఏ చిన్న నష్టం కూడా కలిగించలేదు, ఇక్కడ జరిగిందంతా పొరపాటున జరిగింది తప్ప ఇంటెన్షనల్గా నేను ఏది చేయలేదని కన్నీళ్లతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఉదయ్ మనసు చెల్లించిపోయింది. నువ్వు బయటకు వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను అని అంటే సరే అని బయటకు వెళ్ళిపోతున్న చైత్రను కదిలామంటే కాళ్ళు విరుగుతాయి, అక్కడే నిలబడు అని చూపుడు వేలితో సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తను భయంతో బిగుసుకుపోయి నిలబడడంతో సాటిస్ఫై అయ్యి ఉదయ్ ముందున్న ల్యాప్టాప్ను తన వైపుకు తిప్పుకున్నాడు రాణా. తానే ఆర్డర్స్ ప్రిపేర్ చేయాలని. ఒరేయ్, అలా తనని ఎలా పడితే అలా తీసేయలేము, ఒక్కసారి నేను చెప్పేది విను అని అగ్రిమెంట్ గురించి చెప్పడానికి చాలా ట్రై చేశాడు ఉదయ్. దాని ఆస్కార్ డ్రామాస్కి మెల్ట్ అయిన నీకు చేత కాదేమో, నేను చూపిస్తానని కీబోర్డ్ మీద వేళ్లను ఫాస్ట్గా పరిగెత్తిస్తూ ఉంటే రాణా మొండితనం గురించి తెలిసిన ఉదయ్ అగ్రిమెంట్ గురించి చెప్పాడు. 1 year అగ్రిమెంటా అని అస్సలు తనకు తెలియని విషయం కొత్తగా వింటున్నా ఆశ్చర్యంతో అడిగాడు రాణా. 1 yearకి తను సైన్ చేసిందని అగ్రిమెంట్ గురించి క్లారిటీ ఇస్తూ ఉంటే వింటున్న రాణాకు మరింత తిక్కరేగింది. సర్కస్లో వర్క్ చేయడానికి తప్ప దేనికి పనికిరని దీంతో 1 year అగ్రిమెంటా అని చాలా అంటే చాలా తీసి పడేసినట్టు చైత్రను చూసి అడుగుతూ ఉంటే వినడానికి కష్టంగా ఉన్నా జరిగిన దానిలో తన పొరపాటుకు సైలెంట్గా తల వంచింది చైత్ర. అసలు నా సైన్ లేకుండా ఇదంతా ఇంపాసిబుల్ అని ఉదయ్ని కొర చూస్తూ నీకు అటువంటి రైట్ ఇచ్చినట్టు నాకైతే గుర్తులేదు. ఇటువంటి వేస్ట్ క్యాండిడేట్స్తో 1 year అగ్రిమెంట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్తో జరిగిందని చాలా సీరియస్గా అడిగాడు రాణా. ఇక్కడి వరకు వచ్చాక ఇక దాచి యూజ్ లేదని ప్రతాప్ వర్మ గారి ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పిన ఉదయ్ చంప పగలటం, ప్రతాప్ వర్మకి కాల్ చేయటం, ఉన్న పలానా ఆయన ఆర్వీ కన్స్ట్రక్షన్స్కి రావటం వితిన్ మినిట్స్లో అంత ఫాస్ట్గా జరిగిపోయింది. మండుతున్న కట్టెల కోపంలో రగిలిపోతున్న కొడుకును చూస్తూనే అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ప్రతాప్ వర్మ మొదటిగా చైత్రను బయటకు వెళ్ళమన్నాడు. ప్రతాప్ వర్మ గురించి వినడమే కానీ మొదటిసారి చూస్తున్న చైత్రకు పర్సనల్గా పోతున్న ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉండాలని లేకపోయినా రాణా కోపానికి భయపడి అతని వైపు చూసింది. అంతకుముందు రాణా బెదిరించడం గుర్తొచ్చిన ఉదయ్ నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళని ప్రతాప్ వర్మ గారి మాట పోకూడదని నెమ్మదిగా చెప్పాడు. రెండోసారి చెప్పించుకున్నందుకు నొచ్చుకుంటూ సారీ చెప్పి బయటకు వెళ్ళాలని ఒక్కడుగు ముందుకు వేస్తే రాణా విసిరిన ఫ్లవర్ వాజ్ చైత్ర కాళ్ల దగ్గర పగిలి 2 అడుగు ముందుకు పడనివ్వకుండా ఆపితే బెదురు కళ్ళతో ఆ సైడ్ చూసింది.
తన వెనక నిలబడిన వాళ్లతో సంబంధమే లేనట్టు టేబుల్ సైడ్ తిరిగి కూర్చున్నాడు రాణా. తన చేతిలో లేని దానికి ప్రతాప్ వర్మ గారికి మళ్ళీ సారీ చెప్పి ముందుకు వేసిన అడుగు వెనక్కి తీసుకొని నిలబడింది చైత్ర. తన మాట సాగకపోగా ఒక ఎంప్లాయీ ముందు తనను తీసి పడేసినందుకు ఒళ్ళు మండుతూ ఉన్న కొడుకు ఆవేశం ముందు తగ్గి, ఇది మన కంపెనీ విషయం, పర్సనల్గా డిస్కస్ చేద్దాం అని అన్నారు ప్రతాప్ వర్మ. ఎవడన్నాడు ఇది మన కంపెనీ అని అంటూ ఒక్క ఉదుటున పైకి లేచిన రాణా చేతికి దొరికిన వస్తువు విసిరి కొట్టి తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ, దిస్ ఈజ్ మై కంపెనీ, ఓన్లీ మై కంపెనీ. దారిన పోయే ప్రతి పెద్ద మనిషి మనది అని కలుపుకుపోతూ ఉంటే నాకు కాలుతుంది ఇక్కడ. అది వెళ్ళదు. అదే కాదు, ఇక్కడ ఎవరైనా సరే నా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎవరు వెళ్ళాలన్నా ఎవరు రావాలన్నా ఓన్లీ నేను మాత్రమే చెప్పాలని ప్రతాప్ వర్మని టార్గెట్ చేస్తూ ఉదయ్ మీద అరుస్తూ ఉన్నాడు రాణా. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా నా కంపెనీలో వేలు పెడితే చూస్తూ ఊరుకొనని ఉగ్రుడైన రాణా ఉరుముతూ ఉంటే మొదటిసారి అంతటి కోపాన్ని ఒక వ్యక్తిలో చూస్తున్న చైత్ర చెమటతో తడిసి మొద్దైపోయింది. చల్లటి ఏసీలో కూడా భయంతో బెదిరిపోయి వణుకుపోతున్న చైత్రను ఒకసారి చూసిన ప్రతాప్ వర్మ, ఈ అమ్మాయి మరీ పిరికిదానిలా ఉందే, వీడి అరుపులకే బెదిరిపోతూ ఉంటే ఇక వీడి దగ్గర వర్క్ ఎలా చేస్తుందని డీలా పడుతూనే కొరుకు అరుపులు పట్టించుకోకుండా ఇది నా భార్య కంపెనీ అని ఉదయ్తో చెప్పడంతో రాణా అరవడం ఆపి సూటిగా ప్రతాప్ వర్మ మీద చూపు ఫోకస్ చేశాడు. ఆర్మీ కన్స్ట్రక్షన్స్ అంటే రణధీర్ వర్మ కాదు, వాడికి జన్మనిచ్చిన నా భార్య రేవతి వర్మ పేరు. తన పేరు మీద ఎంతో గొప్పగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ పేరు ఇప్పుడు మార్కెట్లో అందరి నోళ్లలో చులకనగా నానుతూ ఉంటే కొడుకుగా వాడికి నచ్చుతుందేమో కానీ భర్తగా నేను భరించలేను. కంపెనీ పరువు ప్రతిష్ట నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే వన్ ఆఫ్ ద ఫౌండర్గా నేను ఇన్వాల్వ్ అయ్యానని క్లారిటీ ఇచ్చి కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా ఒక ఎంప్లాయీ ముందు నిలబెట్టి నిలదీస్తున్న కొడుకును బాధగా చూశారు ప్రతాప్ వర్మ. మోయలేనంత బరువును మోస్తున్నట్లు వడిలిపోతూనే ఉన్న తండ్రి ఫేస్ చూస్తున్న రాణాకు కొంచెం కూడా తండ్రి గురించి కేర్ చేయలేదు. తల్లి పేరు చెప్పి తనను కంట్రోల్ చేయడానికి చూస్తున్న ప్రతాప్ వర్మ మీద పూర్తి అసహనంతో ఉండిపోయాడు రాణా. చైత్రకు మాత్రం ఇక అక్కడ ఉండడానికి అస్సలు మనసు అంగీకరించడం లేదు. వయసులో పెద్దవారు, పైగా కన్న తండ్రి, ఆ విలువ కూడా ఇవ్వని రాణా మీద విపరీతమైన చిరాకు ఏవగింపు కలుగుతూ ఉంటే తను కూడా ఒక రకంగా ఇటువంటి ఒక సిచ్యుయేషన్కి కారణమైనందుకు బాధపడుతూ ఇటువంటి మనిషి దగ్గర వర్క్ చేయడం కన్నా పస్తులుండడం బెటర్ అనుకున్న చైత్ర భయపడుతూ ఇక అక్కడే నిలబడలేక రాణా వైపు చూస్తూ ప్రతాప్ వర్మ గారిని చిన్న గొంతుకతో క్షమించమని అడిగి డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. చైత్ర కళ్ళలోని అసహ్యానికి రాణా బీపీ మీటర్ బర్స్ట్ అయ్యి టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ చల్ల చెదురుగా ఒక్కసారిగా నెట్టేయడంతో ప్రతాప్ వర్మ గారికి అవి తగలకుండా పక్కకు తీసుకొచ్చి అడ్డుగా నిలబడ్డాడు ఉదయ్. నా వలన మీ ఇద్దరి మధ్యన కూడా గొడవ జరిగినట్టుందని కొద్దిగా కందినట్లున్న ఉదయ్ చంపని చేతితో తడిమి అడిగారు ప్రతాప్ వర్మ. మా ఇద్దరి మధ్య ఇవన్నీ మామూలే అంకుల్ అని లైట్ తీసుకుంటూనే, ఇవన్నీ నేను పెద్దగా పట్టించుకోను, మీరు కూడా ఆలోచించద్దు అని చెప్పాడు ఉదయ్ పిచ్చిగా ప్రవర్తిస్తున్న రాణా ఆవేశానికి భయపడుతూనే. నువ్వు పట్టించుకోపోయినా వాడు ప్రతీదీ పట్టించుకుంటాడు, అదే అసలు సమస్య అని ఉదయ్ను దాటి బయటకు వచ్చిన ప్రతాప్ వర్మ ముందు వాడి కోపాన్ని తగ్గించే దారి చూడంటూ భారమైన మనసుతో బయటకు నడిచారు. ఆపితే ఆగేవాడే అయితే అసలు ఇక్కడి వరకు వచ్చేది కాదని రాణా చేస్తున్న డ్యామేజ్ని చూస్తూనే సైలెంట్గా కూర్చున్నాడు ఉదయ్. బయటకు వచ్చిన ప్రతాప్ వర్మ భారంగా అడుగులు వేస్తూ ఉంటే ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉన్న చైత్ర పరుగున వచ్చి మళ్ళీ క్షమించమని అడిగింది, చాలా బాధపడుతూ. నీ తప్పేముందని నిన్ను క్షమించడానికి అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటున్న ప్రతాప్ వర్మ గుండె మీద రుద్దుకుంటూ ఉంటే, ఆర్ యు ఓకే సార్ అని కంగారు పడుతూ అడిగింది చైత్ర. కొన్ని బరువులు దించుకోనులేము ఉంచుకోనులేమమ్మా, దాని ఫలితమే ఇదని విరక్తిగా నవ్వి కారు వరకు సపోర్ట్గా వస్తావా అని అడిగారు రిక్వెస్ట్గా. అయ్యో అదేంటి సార్ అని నొచ్చుకుంటూ వెళ్దాం పదండి అని ప్రతాప్ వర్మకి సపోర్ట్గా పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళింది. అరగంట తర్వాత దానిని రమ్మను అని రాణా వేసిన ఆర్డర్కి ఉదయ్ చైత్ర కోసం ఇన్ఫామ్ చేస్తే
క్యాబిన్లో లేదని వచ్చిన ఇన్ఫర్మేషన్తో రాణా కోపానికి పెట్రోల్ పోసినట్టయింది. మరి ఇప్పుడు రాణా దగ్గర మన చైత్ర సిచ్యువేషన్ ఏమిటి? రాణా అనుకున్నట్టుగానే చైత్రను ఫైర్ చేస్తాడా? చేస్తే చైత్ర పరిస్థితి ఏమిటి? ఉదయ్ ఈ సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.